అన్న నమస్తే. చెప్పండి అండి. ఏం పేరే? నా పేరు మహేందర్. మహేందర్ గారు ఏం చేస్తారు? నేను ప్రస్తుతానికి వర్క్ లేబర్ వర్కే. ఎక్కడ ఉండేది? ఎక్కడ? రహమత్ నగర్ హనుమాన్ టెంపుల్. ఎప్పటి నుండి ఉంటున్నారు? నేను నియర్లీ 35 years. ఎట్లుంది మరి ఇక్కడ రహమత్ నగర్ పరిస్థితి ఎట్లుంది? అంటే జూబ్లీస్ లో ఉప ఎన్నిక వస్తా ఉంది. చనిపోయినందుకు ఉప ఎన్నిక వచ్చింది. మాగంటి సునీత గారికి ఇక్కడ ఇచ్చారు, అక్కడ నవీన్ యాదవ్ వచ్చారు. వీళ్ళిద్దరి మధ్యలో పోరు ఉంటది, మిగిలిన మాత్రం ఓట్లు చీలిపోయే పొజిషన్ ఉన్నది. ఇది వీళ్ళిద్దరు చేయగలరు, మిగిలినవి అయితే రావు. ఓట్లు చీలొద్దు, అసలు నామినేషన్ ఏనియొద్దు మిగిలిన వాళ్ళని ఎందుకు అనవసరంగా ఇండిపెండెంట్లు ఇవన్నీ అవసరమే లేదు. ఓట్లు చీలడం కానీ నిలబడ్డము, ఓట్లు చీలితే లాభం ఏముంది? గెలవాలనుకుంటే గెలవరు. అది మెయింటెనెన్స్ అయితే చేయాలి కదా. రహమత్ నగర్ది పథకాలు సక్కగా లేవు, క్లీన్ అండ్ గ్రీన్ లేదు. రహమత్ నగర్ క్లీన్ అండ్ గ్రీన్ లేదు. ఎక్కడ చూసినా చెత్త పేరుకొని ఉంది, ఎక్కడ చూసినా చెత్త పేరుకొని ఉంది. ఎంత చెప్పినా అది ఎప్పుడో ఒకసారి వాళ్ళు వస్తున్నప్పుడే విఐపికి ఆ రోజు చేస్తారు హడావిడి. దాని తర్వాత మళ్ళీ ఏముండదు. ఎవ్వరు ఎక్కడికైనా పోనీయండి, ఏమనంటే వాట్సాప్ లో పెట్టండి అంటారు, ఫోన్లు చేయొద్దు అంటారు. క్లీన్ అండ్ గ్రీన్ లేదు. ట్రాఫిక్ ప్రాబ్లం టూ మచ్. రహమత్ నగర్ టూ మచ్ ట్రాఫిక్. గట్టిగా ఉంటది కదా, గట్టిగా ఆ మూల నుంచి అవుట్ పోస్ట్ వరకు రోడ్ దాటాలంటే పిల్లలు భయపడుతున్నారు. స్కూల్ పిల్లలు, చిన్న పిల్లలు స్కూల్ దాటాలంటే భయం. పేరెంట్స్ వచ్చి పట్టుకోవాలి అంటే జాబ్ లకు పోకుండా పిల్లల కోసం చూడాలి. ఎట్లుంది మరి జూబ్లీస్ లో పరిస్థితి ఎట్లుంది? అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు. సో మరి అది ఎమ్మెల్యే పనిచేసిండు, ఏమైనా పనులు అయినాయి ఇక్కడ జూబ్లీస్ లో? అయినాయి. ఇక్కడ తక్కువ. ఇక్కడ ఏంటంటే కొద్దిగా కమర్షియల్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ వల్ల ఇక్కడ మాకు పథకాలు అందట్లేవు. ఏంటంటే వాళ్ళంతా అటువైపు కాలనీస్ అటువైపే చూస్తారు. ఇది బస్తీ లెవెల్, బస్తీ ఏరియా. కాలనీస్ కి అటువైపే చూసుకుంటారు, ఇక్కడ ఏం చూడరు, పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఇంత ముందున్న సీఎం పాలన ఎట్లా అనిపించింది? ఇప్పుడున్న సీఎం పాలన ఎట్లుంది? నాకు అప్పుడున్న సీఎం పాలన బెస్ట్ అనిపించింది. ఎవరు? కేసీఆర్ గారు. మరి ఇప్పుడున్న ఎవరు? రేవంత్ రెడ్డి. ఏం పట్టింపు లేదు, ఏం లేదు. ఒక్కరోజు వచ్చింది లేదు, ఎవ్వరు ఏం చేసింది లేదు. అంతే. ఓన్లీ ఆయన పథకాలు పెట్టి డెవలప్మెంట్. అంటే ఆర్టీసీకి ఎందుకండి, ఏదో స్కూల్ పిల్లలకి లేడీస్ కి పెట్టిండంటే అదో లెక్క ఉంటది. ఈ ముసలోళ్ళకి పేరెంట్స్ కి అందరికి పెడితే ఇంట్లో ఉండకుండా తిరగడం ఏంది బస్సులో. మొగళ్ళకి కూడా రేట్లు పెంచేశాడు. మగవాళ్ళకి రేట్లు పెంచేసి అక్కడ ఏమంటే బడ్జెట్ లో బడ్జెట్ గవర్నమెంట్. ఇది ఎక్కడ ప్రజాపాలన అండి? ఒక్కరికి రేషన్ కార్డులు ఎక్కడ వచ్చినాయి? ఏం రాలేదు. ఏ పథకాలు లేవు ఇక్కడ, ఏ పథకాలు లేవు. రేషన్ కార్డు ఇప్పటికీ నేను 3 సార్లు అప్లై చేశా. అవును, రేషన్ కార్డు అంటే ఇప్పుడు మంత్రులంతా తిరిగి మేము దాదాపుగా చాలా రేషన్ కార్డులు ఇచ్చినామని ప్రచారం చేస్తారు. మరి మీకు రాలేదా? రాదు. అంతే, కుప్పలో పోయి ఉంటది అది. అంతే, కుప్పలో. మళ్ళీ ఇంకోసారి పెడతారు, మళ్ళీ పోవాలి అక్కడికి. మళ్ళీ కలిసినా పోనీ మరి ఇట్లా నాకు రేషన్ కార్డు రావట్లేదు, చాలా సార్లు అప్లై చేసిన కలిసినాం కార్పొరేటర్ ని, వాళ్ళ మనుషుల్ని. డైరెక్ట్ వాళ్ళతో కలవము. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఆయనను కలవము. ఆయన కింద ఉన్న అసిస్టెంట్. ఆయన ఏమంటాడు, రైట్ అయిపోతుంది. అంతే. ఎక్కడ అయిపోతుంది? ఇంటి ముందు, మా ఇంటి ముందు చెత్త వేద్దంటే 2 years నుంచి కొట్లాట గొడవలకు పోయి కోర్టుకి పోయి కేసులు వేసుకుని వచ్చిన. ఇంటి ముందు చెత్త వేయడం ఏందండి? డైలీ వస్తుండు 100 rupees ఇయ్యడా ఎవడైనా? జిహెచ్ఎంసీలు వాళ్ళు పట్టింపు లేదు. మరి ఉప ఎన్నికలో ఎట్లుంటది మరి? నవీన్ యాదవ్, అటు సునీత గారు, ఇటు దీపక్ రెడ్డి, ముగ్గురు పేర్లు అయితే కన్ఫర్మ్ అయినాయి. సో మరి ఎట్లుంటది ముగ్గురులో గెలుపు ఛాన్సెస్? అంటే గెలుపు ఛాన్సెస్ మాగంటి కొద్దిగా బ్యాలెన్స్ కింద మీద అయితే నవీన్ యాదవ్. అంతే, వాళ్ళు ఇద్దరి మధ్యలోనే పోరు. అంతే.